జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. దాని మూలంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా హెల్త్ పరంగా, కెరియర్ పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7వ స్థానంలో షష్టగ్రహ కూటమి జరగబోతోంది. 29వ తారీఖున శని, రాహువు, చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఇన్ని గ్రహాలు 7వ స్థానంలో ఉండబోతున్నాయి. మీరు మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే మ్యారేజ్కి ఎదురు చూస్తున్నారో వారికి ఇబ్బందికరంగా వాతావరణం అంటూ ఉండబోతోంది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హెల్త్ సమస్యలు అనేది అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారాంతంలో మీరు కాలభైరవాష్టకాన్ని మరియు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని భగవానుడు 6వ స్థానం నుంచి కలత్ర స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా గొడవలు అనేది అధికంగా ఉంటాయి. మీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి. 29వ తారీఖు నుంచి మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో కేతు ఉన్నారు. వైరాగ్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారాంతంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శివుడికి అభిషేకం అంటూ చేయించుకోండి. ఈ వారంలో మీకు ఈ మానసిక సమస్యలను తగ్గి మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.